నిన్న మన చంద్రశేఖరరావు అన్నాడు రైతు బంధు పడతలేదు, రైతు బంధు వస్తలేదు అని. నేను చెప్పిన మే 9 తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది. రైతు బంధు వేస్తా, అమరవీరుల స్తూపం దగ్గర 9 తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన. ఇవాళ ఆ సవాలు విసిరి 9 తారీఖు కాదు 6 తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన. ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గు మానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. అందుకే నేను చెప్పదలుచుకున్న ఆర్మూర్ రైతాంగానికి, మీ అన్న, మీ సోదరుడు, మీ రేవంత్ అన్న, మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తెగి కింది పడ్డా వెనక్కి తిరిగి చూడాడు. ఈ 10 ఏళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. కాస్కో శనీశ్వరరావు